థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని కృప వల్ల ఆరోగ్యం కొంచెం కుదురుపడుతుంది. ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు నాకు ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానాలు మీరు బాగా వింటూ ఉండండి, మరలా వినండి, అనేకులకు తెలియచేయండి, పంపించండి. తద్వారా ఈ యొక్క దైవ వాక్కు వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ వాక్యము మీరు వింటూ ఉండగానే మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. డెసిషన్ పవర్. ఏ ఒక మాట, ఇదిగో ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఇవాళ తారీఖుతో సహా రాసుకోండి. ఆ మాట మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. 49:3. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. చాలు. ప్రార్థన. తల్లుంచండి. అవకాశం ఉంటే మోకరించండి. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి ఆకాశం వైపు చేతులు పైకెత్తండి. సంఘం అంతా ఈ అలవాటు నేర్చుకోవాలి. దూరంగా ఉండి వాక్యం ఉంచున్న ఆత్మీయులు మీరు కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోండి. దేహేషన్ టచ్లాడు మోకరించి అవకాశం ఉన్నాడు మోకరించండి. రెబోహో జరహో షరాబా బాబా బాబా బాబా. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. నా ప్రభువా, మీ వాక్యము నాయన ఈ బిడ్డల ఇంటిలోకి వచ్చినదన్నా నాయన. అవును, ఈ వాక్యం వింటుండగానే ఈ బిడ్డల హృదయాలు సరిచేయబడాలి. వాక్యం ద్వారా మీరే నాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నిలువెల్లమే రక్తం చేత కడగమని దీవించమని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి, బాగా వినండి అందరూ. అటు ఇటు మీ మనసులు పెట్టద్దు అమ్మా, మీ మనసులు ఇటే ఉంచండి. చాలా దూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చారు. ఎందుకో తెలుసా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడని. కొంతమందికి దేవుడు మేళ్ళు చేసినప్పుడు ఆ మేళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి సాక్ష్య రూపంలో తెలియచేయాలని ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని సన్నిధిలో కనబడాలని వచ్చారు. దేవునికి స్తోత్రం. దిద్దుకోవాలి, వాక్యం ద్వారా నేను సరిచేయబడాలి అన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ మనసులు ఇక్కడ పెట్టండి, చక్కగా వాక్యం వినండి. చదవండి మరొకసారి. ఇశ్రాయేలు, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం 2006 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో చెప్పండి, నీలో నన్ను మహిమపరుచుకొనేదను. 2006 సంవత్సరం ఈ వాక్యాన్ని నా గుండెలో ఉంచుకున్నాను. ఆయా పుస్తకాలు రాసేటప్పుడు పుస్తకాలు కూడా ప్రింట్ చేశాను. ఈ వాక్యం అర్థం నాకు అర్థమైంది. నేను బయట ఉండి మహిమ కాదు, నీలోకి వస్తా, నీలో నన్ను మహిమపరుచుకుంటా. ఆమెన్ చెప్పండి. ఎక్కడ? నీలో నేను మహిమ పొందుతా. దేవునికి స్తోత్రం. ఎంత శుభవార్త, ఎంత ఘనమైన వార్త. ఒక ఘనుడు, గొప్పవాడు మన ఇంటికి వస్తే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మహాదేవుడు, మహోన్నతుడు నీలోకి నాలోకి వస్తానన్నప్పుడు మనం ఏం చేయాలంటే చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా తల వంచి వినయముతో విధేయతతో రండి ప్రభువా. దియప్రసాద్ గారు రాసిన పాట. రవయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకై నీ వేచియుంటిని,
వేచిని, కనులార నిన్ను చూడాలని, కనులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాడాలంటే రావయ్యా యేసయ్యా నా హృదయంలోనికి, నువ్వు వస్తావని నేను కాచుకున్నానయ్యా. ఎంతమంది దేవుడు నా హృదయంలో రావాలని కాచుకున్నారు ఇప్పటిదాకా? దేవుడు నా హృదయంలో వస్తే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన నీలోకి వచ్చి నాలోకి వచ్చి ఏం చేస్తాడంటే ఆయన మహిమ పొందుతాడంట. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే నీలోకి వచ్చిన ప్రభు, నీలోకి వచ్చిన మహోన్నతుడు, నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఆమె చెప్పండి. ఏం చేస్తాడు? ఆ మెదలకుండా నాలా కూర్చోడు. ఆయన పని చేస్తాడు, మాట్లాడతాడు, ఆయన జనాల్ని తాకుతాడు, జనాల్ని ముడతాడు, ప్రజలతో మాట్లాడతాడు, ప్రజల్ని దర్శిస్తాడు. ఆయన దయ్యములను వెళ్ళగొడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మూర్ఖుల నోరు మూపిస్తాడు, కావలసిన జ్ఞానం నీకు ఇస్తాడు. ఆయన నీలోకి వచ్చిన తర్వాత నీవంతా ఆయన అయిపోతావు. ఆమె చెప్పండి. నీవు అంతా ఆయన అయిపోతావు. నీలో ప్రభు వచ్చి వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకో మాట చెప్పంటారా? ఆయన నీలోకి వచ్చి నీ అవయవాలు నా అవయవాలని వాడుకుంటాడు. ఎలా? నా కళ్ళలో నుండి ఆయన చూస్తాడు. ఆమె చెప్పండి. అబ్బా, నీ కళ్ళలో నుండి ఆయన చూస్తాడు. నా కళ్ళలో నుండి దేవుడు చూడాలనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ నీడల నుండి ఆయన బయటికి వెళ్తాడు. నీ నీడ ఆయన నీడ అయిపోతుంది, నీ చూపు ఆయన చూపు అయిపోతుంది, నీ తాకిడి ఆయన తాకిడి అయిపోతుంది, నీ మాట ఆయన మాట అయిపోతుంది. నువ్వు ఒక మాట చెప్తే అద్భుతం జరిగిపోతుంది. ఎందుకని? నాలో ఉన్నాడు యేసు, నాతో ఉన్నాడు. ఆగండి. ఈ వాయిద్యాల నుంచి పిల్లడు ఎడకెళ్ళాడు. నీ పని నువ్వు చెయ్యి, అది నీకు దీవెన. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నాతో ఉన్నాడు. నిన్ను ఎన్నడు మరువని దేవుడు, మార్పు లేని మహాపరిశుద్ధుడు. నిన్ను ఎన్నడు మరువని దేవుడు, మార్పు లేని మహాపరిశుద్ధుడు. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నాతో ఉన్నాడు. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, నీతో కూడా నడిచే దేవుడు. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, నీతో కూడా నడిచే దేవుడు. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నాతో ఉన్నాడు. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నాలోకి వచ్చాడు, నాలో ఉన్నాడు. నాలోకొచ్చి నాలో ఉన్న ఆ మహోన్నతుడు నాలో నుండి కదులుతాడు. ఆమె చెప్పండి. నాలో నుండి చూస్తాడు. ఆమె చెప్పండి.
నాలో నుండి మాట్లాడతాడు. వెనకున్న వాళ్ళు వందనాలు చేసి చెప్తున్నా, వాక్యం వినండి. పరిశుద్ధాత్మదేవుని బాధ పెట్టద్దు. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చింది ఎందుకు? వాక్యం వినటానికే కదా. చక్కగా వాక్యం వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక మాట నేను మాట్లాడబోతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఆ నడిపింపు పోతుంది. అప్పుడు ఈ వాక్యం ఎవరికి అవసరమో అది మీ మూలకన ఆగిపోతుంది. అప్పుడు మీకు నష్టం, మీకు ఇబ్బంది. ఈరోజు వాక్యం వస్తుంది, వాక్యానికి అడ్డు తగిన వాళ్ళకి ఎంత ఇబ్బంది వస్తుందో మీకు చెప్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి కదులుతాడు. నీలో నుండి కదలాలంటే మౌనంగా వాక్యం వినాలి. ముందు నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు కదలాలి. ఆయన రావాలి కదా. ఆయన రావాలంటే మన హృదయం మారాలి, మన బతుకు మారాలి. మారకుండా దేవుడు ఎలా వస్తాడు? దేవుడు వస్తాడు, దేవుడు నివసిస్తాడు, దేవుడు నాలో నుండి పనిచేస్తాడు. దేవుడు కదులుతాడు, నా నుండి దేవుడు తాకుతాడు, నా నుండి దేవుడు దీవిస్తాడు, నా నుండి దేవుడు హెచ్చరిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే నీలో నన్ను మహిమపరచుకొనేదను అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీవిచ్చిన వాగ్దానం తీర్చెను నా దాహం. నీవిచ్చిన వాగ్దానం తీర్చెను నా దాహం. ఎండమావులు సెలయేరున ఉన్నవి యేసయ్యా. ఎండమావులు సెలయేరున ఉన్నవి యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీలో ఆయన ఎలా మహిమ పొందుతాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనం చెప్పండి. యెషయా నన్ను నీవు మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా. కొంచెం బాగా చదవండి అమ్మా. మైకి ఉండగల చదవాలి. మైకి ఇవ్వండి, చదవనమ్మా. నీ జనులందరూ నీతిమంతులయుందురు. ఆగండి. దేవుని జనులు ఎలా ఉండాలి? పాపులు కాదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలమైన మనము, ఆయన భక్తులమైన మనము, ఆయన జనులైన మనము, ఆయన రాజ్య వారసులమైన మనము ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? అదే ఆయన కోరుకుంటున్నాడు, అదే ఆయన ప్రకటిస్తున్నాడు. నాలో నుండి నీలో నుండి మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ప్రజలు నీతిమంతులుగా ఉండాలి. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి. దేవునికి స్తోత్రం. నీలో దేవుడు మహిమ పొందాలంటే నువ్వు దేవుడు నాటిన మొక్కగా, కొమ్మగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాటిన మొక్క లేక కొమ్మ అది ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవే ఒక ఔషధంగా మారిపోదువు గాక. నీ మాట అనేకులకు ఒక ఔషధంగా మారును గాక. నీ ఒక అడుగు అనేక కుటుంబాలకు దీవెనగా మారును గాక. నీ ఒక వాక్ అనేక కుటుంబాలకు దీవెనగా మారును గాక. నీ ఒక ఔషధంగా మారుదువు గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తర్వాత ఏమన్నాడు? ఆయన చేసిన పని. మీరు చూస్తారు అక్కడక్కడ కొన్ని పాత్రలు. ఆ పాత్ర వాళ్ళు చేసిన పాత్రలు చూసినప్పుడు కొన్ని పాత్రలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎవరు చేశారా ఇది, చాలా బాగుంది. ఇప్పుడు ఆ పాత్ర, ఆ వస్తువు లేక ఆ సామాగ్రి చేసిన వ్యక్తిని మహిమ తీసుకొచ్చినట్లు మనం ఏం చేయాలంటే దేవునికి మహిమకరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది రక్షణలోకి వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ వారు సరిగ్గా లేరు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. నీ ద్వారా ఆయనకి మహిమ రావాలి, కానీ నీ ద్వారా ఆయనకి అవమానం రాకూడదు. వినండి,
ఉదాహరణ చెప్తున్నా. సుబ్బయ్య పిల్లవాడు చిన్న పొరపాటు చేశాడు. పొరపాటు చేసింది ఎవరు? సుబ్బయ్య పిల్లవాడు. అయితే ఆ పిల్లోడు దొరికిన తర్వాత నలుగురిలో నిలబెట్టిన తర్వాత ఎవర్రా ఈ అబ్బాయి అంటే సుబ్బయ్యని ముందు తిడతారు, తర్వాత పిల్లవాడికి చెప్తారు. పేరు ఈ పిల్లవాడి మూర్ఖాన ఎవరి పేరు బయటకు వచ్చింది? తండ్రి పేరు బయటకు వచ్చింది. నీవు నేను దేవుని పిల్లలం. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే నిజంగా దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలమ్మా. నిజంగా ఏమైంది నీకు? నిజంగా దేవుని బిడ్డ ఉంటే దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలమ్మా. దేవుని పిల్లవాడంటే ఇలా ఉండాలి. దైవజనుడు అంటే ఇలా ఉండాలి. దైవ సేవకుడు అంటే ఇలా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. నీ గురించి అలా చెప్పినప్పుడు దేవునికి మహిమ రావాలి. ఆమె చెప్పండి. కానీ కొంతమంది గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? కొంతమంది గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? ఈమె ప్రార్థనకి వెళ్తుంది, ఏం ప్రయోజనం? నోరు మారలా. ఎక్కువ ఈ కంప్లైంట్ పురుషుల మీద రాదు, స్త్రీల మీదే వస్తుంది ఎక్కువ. ఎందుకంటే మందిరానికి వచ్చేది స్త్రీలే ఎక్కువ. తొందరపాటు వీళ్ళకే ఎక్కువ. ఏం ప్రయోజనం? మందిరానికి వెళ్తుంది, బ్రతుకు మారలా. నిన్న ఒక పాట విన్నా నేను. పేరు మార్చుకున్నావు కానీ నీ తీరు మారలేదే. ఏందంట చెప్పండి అమ్మా. నా పేరు మా పాస్టర్ గారు పెట్టినప్పుడు, తిమోతి అని పేరు పెట్టినప్పుడు, నేను ఒకసారి డైరీ దాన్ని ఏమంటారు, ఆ పేరుకి అర్థం ఏంటో చూసుకున్నా. ఎందుకంటే అలా బతకాలని మా పాస్టర్ గారు పేరు పెట్టినప్పుడే నా పేరు అర్థమైందో నాకు తెలియకపోతే నేను వ్యర్థమైపోతా. ఆ పేరుకి అర్థం ఏంటంటే తిమోతి అంటే చెప్పండి, మీరు ఏమన్నా చెప్తారా? నేను చెప్తాను అండి, కష్టపడకండి. తిమోతి అంటే దేవుని ఘనపరచువాడు అని అర్థం. చెప్పండి ఏంటిది? దేవుని ఘనపరచువాడని. 20 సంవత్సరాల క్రితం నేను తీర్మానం చేసుకున్నా, ప్రభువా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేను నీ మహిమ కొరకు, మీ ఘన కొరకు బ్రతకాలి. ఎందుకంటే నీలో నన్ను మహిమపరచుకొనిదనని నా ప్రభు నాకు మాట ఇచ్చాడు. కాబట్టి నేను ఒక ఔషధంగా, నేను ఒక దేవుడు చేసిన పనివానిగా, థ్యాంక్ యూ లార్డ్, నా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టు ఉండాలి. మొదటి మాట ఏంటంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆయన నీలో నన్ను ఘనపరుచుకుంటానన్నాడు. కాబట్టి నాలో నా దేవునికి మహిమ రావాలి. నాలో నా దేవునికి అవమానం రాకూడదు. అయ్యో నేను ఈమెలో ఉండలేను, అమ్మో నేను ఈ వ్యక్తిలో ఉండలేను అని దేవుడు పక్కకి వెళ్ళిపోయేటట్టు, మనకు దూరంగా వెళ్ళిపోయేటట్టు మన బ్రతుకులు ఉండకూడదు. నేను ఇక్కడే ఉంటాను, ఎంత దీనిలో అబ్బా ఎంత ఆరాధన చేస్తుందో, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు దేవుడు ఉండాలి. కానీ దేవుడు పారిపోయేటట్టు మన బతుకులు ఉండకూడదు. ఏమో గయ్యాలి లేతే భర్త మీద కేకలేస్తుంది, నేను ఉండలేను బాబు. మనిషి ఏం ఉండలేడు, దేవుడు ఏమంటాడు? వింటున్నారా? మార్చుకోవాల్సింది మార్చుకోండి, దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత మాట చెప్తాను, రెండో మాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. చాలు. ఎందుకు దేవుడు పిలిచాడు అంటే ఆయన మహిమ కోసం. ఆమె చెప్పండి. బూదిగంతముల కొనల నుండి పిలుచుకున్నవాడా. 2006 సంవత్సరంలో ఈ దేవుడిని ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు. 2006 సంవత్సరం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట, ఒక్కొక్క మాట నన్ను ధైర్యపరిచింది. చదవండి తర్వాత.
భయపడొద్దు, నేను నీ దేవుడినై నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు. అమ్మా, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుచు. నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయము చేయు. నేను నీకు సహాయం చేస్తా, నీతియను ఆ, నా దక్షిణ హస్తముతో ఉమ్, నిన్ను ఆదుకుంటా. దేవుడు ఆదుకుంటే ఎంత బాగుంటుందండి. మనుషులేముంది, దేవుడు ఆదుకోవాలి, దేవుడు బలపరచాలి, దేవుడు దీవించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత నీ మీద కోపపడిన వారు ఇదిగో ఈ మాట నాకు ధైర్యం ఇచ్చింది. ఆ టైంలో బాగా పోరాటం, యుద్ధ భూమిలో ఉన్నాం మేము. 2006 సంవత్సరం మేము మరవలేము. కుటుంబం అంతా తుఫాను, పెను తుఫాను. ఏడుస్తున్నాను, కొంతమంది గురించి ప్రభు దగ్గర ఏడుస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. చదవండి అమ్మా. నీ మీద కోపపడిన వారందరూ ఆ, సిగ్గుపడి ఉమ్. విస్మయమందుదురు. దేవుడు నాతో మాట్లాడే మాట, నీ మీద కోపపడే వాళ్ళు సిగ్గుపడి. విస్మయమందుదురు. ఆ, మీతో వాదించు వారు ఈ మాట నాకే కాదు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాయమై నశించుకోవుదు. ఆ, మీతో కలహించు వారిని ఉమ్, నీవు వెతుకుదువు గాని ఆ. వారిని అంటే కలహం అంటే ఏంటి? గొడవ, పోట్లాట. నీతో ఎవడన్నా పోట్లాట పెట్టుకుంటే వాడు మాయమైపోతాడంట. దేవుడు ఇచ్చిన వాగ్దానం. అలా మాకు ఆ రక్త సంబంధి, ఇంకా చాలా కింద విషయాలు ఉన్నాయి. మీరు చదివిన తర్వాత అన్నీ నేను ఇప్పుడు చెప్పడం కుదరదు. నన్ను ఆ టైంలో ఒక వ్యక్తి బాధ పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. నేను ప్రభు దగ్గర అడిగాను. దేవుడు నాతో చెప్పాడు, నిన్ను ఎవడైతే, కిందే ఉంటుంది, నిన్ను ఎవడైతే నిన్ను బాధ పెట్టాడో వాళ్ళ సొంత మోసం తినిపిస్తాను అని చెప్పాడు. నేను నేర్చుకున్నాను, ప్రభువా వాడిని క్షమించయ్యా. చివరికి ఏం జరిగింది తెలుసా? అలాగే జరిగింది. వాడి మోసం వాడు తిన్నాడు. వద్దు వద్దు, నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు. నీ తమ్ముడని, నీ అన్నని, నీ యొక్క భర్తని, లేకపోతే థ్యాంక్ యూ లార్డ్, ఏదో వరుసలను చూసి తక్కువ చేసి సేవకుడిని కానీ, సేవకురాలు కానీ, విశ్వాసులను కానీ ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. మీరు ఒక గనుడింటికి వెళ్ళారు, బయటికి వస్తా ఆ కార్ని అలా కాలుతో కొడితే లోపల కిటికీల నుండి చూస్తున్న ఘనుడు బాధపడతాడా, సంతోషపడతాడా? ఎందుకని? రే, నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, నా కారును నువ్వు ఎలా ప్రేమించాలి? వస్తా కారును కొడతావా? తప్పు కదా. దైవజనుడు అంటే దైవజనుడే, దైవజనుని హేళన చేసి మాట్లాడద్దు. నేను నిన్ను పిలిచాను ఎందుకు? నా మహిమ కోసం. దేవునికి స్తోత్రం. ఇంకా కింద ఉంది, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తా. నీతో గోడ పెట్టుకుంటే వాళ్ళు కనబడరు నీకు. వామ్మో, నాకు దేవుడిచ్చిన వాగ్దానం చాలా గొప్పవి. నాతో పోట్లాట పెట్టుకున్న వాళ్ళు భూమి మీద కొంతమంది లేరు. అందుకని అంటాను, నా జోలికి రాక నాయనా, నా మీద ఉన్న కృప గొప్పది. దేవుడు మాట్లాడిన మాటలు గొప్పవి, వాగ్దానాలు గొప్పవి. 2 సార్లు చనిపోయిన నన్ను ప్రభు బ్రతికించాడంటే ఆయన ప్రణాళికలో ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏర్పాట్లో ఉన్నాను. అలాంటి వాళ్ళు మీలో కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 21 వచనం త్వరగా. 17:21. అందుకు ఆయన, ఆ, నీ అల్ప విశ్వాసము చేతనే ఉమ్, నీకు ఆవగించంత విశ్వాసం ఉండిన యెడల ఉమ్, ఈ కొండను చూసి ఉమ్, ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా ఉమ్. అది పోవును. ఉమ్. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని, మళ్ళా చదువు. నీకు అసాధ్యమైనది ఏది చాలు. మీకు నాకే చూడాలి. మీకు అమ్మా, లైవ్లో వాక్యం ఉంటున్న మీకు కూడా, మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని ఉండదు. ఇంకో మాట కూడా ఉంది బైబిల్లో, అక్కడే 19:26 చదవండి. ఆ మాట ఈ మాట టాలీ చేయండి. యేసు ఉమ్. వారిని చూసి ఉమ్. ఇది మనుషులకు అసాధ్యమే, ఆగండి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఇందాక మాటతో కప్పాలండి. ఇప్పుడు నీకు అసాధ్యమైనది అయినది ఏదని. మరి అపోస్తులు మనుషులా కాదా? వాళ్ళు
మరి కింద దీంట్లో ఏమన్నాడు? మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలమ్మాయి? మీరు నాకు ఎలా చూస్తున్నారంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్పి మమ్మల్ని మాత్రం బాధ పెట్టకుండా చూస్తున్నారు. వినండి, మనుషులు వేరు, దేవుని మనుషులు వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు వేరు, దేవుని మనుషులు వేరు. ఈ భూమి మీద మనుషులు ఉన్నారు, దేవుని మనుషులు ఉన్నారు, దయ్యపు మనుషులు కూడా, దయ్యానికి జై చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దేవుడికి జై చెప్పేవాళ్ళు ఉన్నారు, దయ్యపు మాట విని దయ్యపు పనులు చేసే మనుషులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మనుషులుగానే కనబడతారు. లోపల చూస్తే దయ్యం ఉంటుంది. చెప్పండి, లోపల చూస్తే పైన మనిషిగా ఉంటాడు. మీకు తెలుసా? అప్పుడప్పుడు అంటారు, రే నా కోపం వస్తే మంచిగా కాదు, ఇంకో మాట అంటారు, మనిషినే కాదు అంటాడు. ఏందంట? కోపం వస్తే మనిషే కాదు అంటే అర్థం ఏంటి? పశువు అని అర్థం. అసలు ఉండటానికి సన్నగా ఉంటాడు, బక్కగా. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, మొత్తం ఒలితే 2 కిలోల మోసం కూడా రాదు. ఏంద్ర అంత ఎగురుతున్నాడు, అంత కోపం. మనిషి కోపం కాదు అది. అంటే కోపం కనుక వస్తే పశువులాగా మారిపోతాడు. ఆ పశువుల్లో, ఆ పశు తత్వంలో నాలాంటి వాళ్ళు ఇంక కొంచెం లావటోళ్ళు వెళ్ళినా వాళ్ళు విసిరి పడేస్తారు. వద్దు, ఆ స్వభావం చచ్చునుగాక, గొర్రె పిల్ల స్వభావం వచ్చునుగాక. వింటున్నారా? ఎందుకు చెప్పారంటే మాట, మనుషులుగా కనబడతారు కానీ లోపల పశువులుగా ఉంటారు కొంతమంది. ఈ మధ్య నేను న్యూస్లో చదివానండి, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, రే కొట్టుకోకంటారా, అన్నదమ్ములు కదరా అన్న అంట. అన్నను కొట్టాలని రోకల బండి తీసుకున్నాడు. ఇతను అడ్డు వచ్చాడని ఈయన చేశాడంట, దెబ్బ చచ్చిపోయాడు. వీళ్ళు అనుకుంటారు ఏదో గొప్ప కార్యం ఘనకార్యం చేస్తామని. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మనం మనుషులమా మనుషులుగా కనబడుతున్నా పశువులమా? మనుషులమా లేక మనుషులకు కనబడుతున్న దయ్యాల మనుషులమా? కాదు, మనము దేవుని మనుషులం. ఆమె చెప్పండి, ఎవరు మనం? దేవుని మనుషులం. అందుకు ఇక్కడ అన్నాడు, మీకు అంటే అపోస్తులకు, దేవుని బిడ్డలకు, సంఘానికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. మీ ప్రభు మీకు మాట చెప్పాడు, గుర్తేనా? యోహాను సువార్తలో అంటాడు, నన్ను నమ్ముకున్న వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. గుర్తేనా మీకు? నాకంటే గొప్ప. ఎందుకు? నేను మీలో ఉన్నాను. నన్ను మీలో మహిమపరచుకుంటాను, గొప్ప కార్యాలు చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, సాయంత్రం 7 గంటలకల్లా తగ్గిపోదని సావుకుడు చెప్పాడంట. ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తుంది. తగ్గించింది పాస్టర్ గారా దేవుడా? దేవుడికే సాక్ష్యం చెప్పావమ్మా. దేవుడికా నాకా? దేవుడికే కదా. ఆయనే మిమ్మల్ని స్వస్థపరచాలి, ఆయనే మిమ్మల్ని బాగు చేయాలి. నేను ఇక్కడే ఉంటాను, నేను మనిషిని. కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడు. సమస్త మహిమ ఆయనకే చెందును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? దేవుడు పిలిచింది ఆయన మహిమ కోసం. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటంటే, లూకా సువార్త 9వ అధ్యాయం మొదలు వచ్చిన త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వినండి, ఈ వాగ్దానం వారికి మాత్రమేనా, మనకు కూడా చెందుద్దా? ఎట్టా చెప్పండి? మనము క్రీస్తు వారసులం. క్రీస్తు నా దేవుడు, క్రీస్తు నా అభిషక్తుడు, క్రీస్తు నా రక్షకుడు, యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దేవుడే నా దేవుడు, యేసుక్రీస్తు రాజ్యమే నా రాజ్యం.
ఈ లోకంలో కన్ను మూస్తే మనమందరం చేరేది పరలోకానికి. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈ వాక్యము నాది అని మనం బ్రతకాలి. ఆమె చెప్పండి, ఈ వాక్యం నాది. సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగాల్ని స్వస్థపరిచే వరమును. దేవునికి స్తోత్రం. అంటే దయ్యాలు అక్కడ ఉన్నాయండి. బైబిల్లో మాట ఉంది, సమస్త దయ్యాలు కూడా రకాలు ఉంటాయి. అది ఏ దయ్యమైనా దాని మీద దేవుడు నాకు అధికారం, మీకు అధికారం, వాక్యం చిన్న దేవుని బిడ్డలందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరే, మీకు మాట చెప్తున్నాను. అపోస్తులు, యేసు ప్రభువారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు చేసిన కార్యాలు, యేసు ప్రభు శిష్యులు చేసిన కార్యాలు ఏంటంటే కుంటి వ్యక్తిని లేచి నడిపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తబితా చనిపోతే తబితానే ఉంది, పేతురు గారే ఉన్నాడు, ఇంకెవరు లేరు లోపల. అందరూ బయటికి పంపించారు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తబితా లెమనుచున్నాను. ఆమె సింపుల్గా కళ్ళు తెరిచింది. చెప్పండి, సింపుల్గా కళ్ళు తెరిచింది. ఎవరు? శవం. చెప్పండి ఒకసారి, శవం. అమ్మాయి, ఎవరో శవం ఉందంట. వాళ్ళు విశ్వాసంతో కథ చెప్తున్నారమ్మా, ప్రార్థన చేయమని. కథ వెళ్ళొస్తారా అంటే ఎంతమంది వెళ్తారు ఏమో ఆలోచించి ప్రార్థన చేసుకొని వినండి. యేసు ప్రభు నా దేవుడైతే, మనము యేసు ప్రభు బిడ్డలమైతే ఆయన చేసింది మనం చెయ్యాలి. ఆయన లాంటి సేవ చేయాలి. ఆమె చెప్పండి. ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడా లేదా? దయ్యాన్ని వెలగొట్టాడా లేదా? వెలగొట్టాడు. మూర్ఖులను మూయించాడా లేదా? మూయించాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఈ శరీరాన్ని బట్టి మాత్రమే ఈ లోకస్తులం, కానీ ఆత్మను బట్టి మనం సజీవులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆయన నిత్య జీవి, మనము ఆత్మజీవులం. చెప్పండి, ఆయన నిత్య జీవి, మనము ఆత్మజీవులం. దేవునికి స్తోత్రం. ఆత్మలో మనకు మరణం లేదు. యేసు ప్రభు రాకడరా ఆ బూర వినగానే ఈ దేహము విడిచిపెట్టి మహిమ దేహంతో మనం పరలోకం వెనక్కి వెళ్ళిపోతాం. ఇది యేసుక్రీస్తు ప్రభునందు మనకున్న నిరీక్షణ. కాబట్టి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏమాట చెప్పాను మీకు? అపోస్తులు కూడా అద్భుతాలు చేశారు. యేసయ్యలాగా వారు అలా చేయగలిగారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు అన్నట్టుగా వారు కుంటి వ్యక్తులను లేపారు, చనిపోయిన వ్యక్తుల్ని లేపారు. ఐతుకొని ఒక వ్యక్తి కిటికీలోని జారి పడితే వెళ్ళిపోయాడంట. పౌలు గారి కిందకు వచ్చి ఈయనలో ప్రాణం ఉందని చెప్పి వాళ్ళని ధైర్యపరిచాడు. ఆయన లేచి మళ్ళీ పైకి వచ్చాడు. చచ్చిపోయిన శవం లేచి పైకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత పేతురు గారు జైల్లో ఉంటే సంఘమంతా ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పరలోకం నుండి దూతను పంపించి క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యములో కూడా, అపోస్తుల కాలంలో కూడా అద్భుతాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన మహిమ కోసం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను త్వరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అన్నీ చెప్పాలంటే కష్టం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం త్వరగా. అమ్మా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అమ్మా 2 తిమోతి చూడండి ఒకసారి. అది ఈ శ్రమలను అనుభవించుచున్నాను. అమ్మా 3 విషయాల్లో మనం దేవుని ఏ విషయంలో మహింపరుస్తామంటే శ్రమలో కూడా ఆయన మహింపరచాలంట. ఆమె చెప్పండి.
హల్లెలూయా. చాలా మంది ఉంటుంది తెలుసా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు ఎక్కువైనాయి అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత శ్రమలు ఎక్కువైనాయి అన్నోళ్ళ చేతులు ఎత్తండి. ఎందుకు శ్రమలు ఎక్కువైనాయి? మన మీద ఆయన ప్రేమ ఎక్కువైంది. మన మీద ఆయనకి ప్రేమ ఎక్కువైంది. శ్రమ రాకపోతే మన ఫేస్ మారదు, రూపం మారదు. ఏ రూపం? ఈ పై రూపం కాదు, ఆత్మలో రూపం మారదు. శ్రమ లేకపోతే మనం దేవునికి దగ్గర పోం. శ్రమ లేకపోతే మనకు సాక్ష్యం లేదు. శ్రమ లేకపోతే సాక్ష్యం లేదు. కాబట్టి శ్రమ కలుగుట నాకు మేలాయను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ గ్రైండర్ చూస్తారు కదా, అట్టు అట్టు అంటే ఎంతమందికి ఇష్టం? మీలో చాలామంది ఉంటారు అది అట్టు అంటే ఇష్టం. ఆ ఒక విత్తనాన్ని దయాదాక్షిణం కరుణ కటాక్షం లేకుండా గ్రైండర్లో వేసిన తర్వాత ఫస్ట్ దానికే ఆ రౌండ్కే 2 ముక్కలు అయిపోతుంది. ఏంటది? ఏ లోపల విత్తనం వేసామో ఆ విత్తనం. రెండో రౌండ్కి 4, మూడో రౌండ్కి 8, ఇంకా అయిపోయేది. జ్యూస్ అయిపోతాయి. జ్యూస్ అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత కొంతమంది నేను చూస్తానండి, బాగా తీసి అయిపోయింది, లేదమ్మా ఇంకోసారి పెట్టు, ఇంకా తిప్పు, కొంచెం సౌండ్ పెట్టు. ఎందుకంటే స్పీడ్ పెంచే కొద్దీ అది బాగా. ఈ మధ్య ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పారు, అయ్యా మా అబ్బాయికి దయ్యం పట్టింది కాబట్టి మేము దేవుడిని నమ్ముకున్నా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. దయ్యమే నిన్ను దేవుడి దగ్గర తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. లేదా మాట్లాడు కదా, మారమంటే మారడావు, మారమంటే అరే మారరా అంటే ఇంకా టైం ఉందంటాడు, ఇంకా టైం ఉంది. కాబట్టి శ్రమ దేవుని మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం దాంట్లో అమ్మా 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. బంధింపబడి శ్రమ పడుచున్న మాట ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. శ్రమ అనుభవం చెప్పండి అందరు కలిసి ఒకసారి పక్కల తట్టి చెప్పండి. హలో, యేసునందు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకు శ్రమ అనుభవం వచ్చిందా? చెప్పండి, వచ్చిందో లేదో? ఎందుకు వచ్చింది? నిన్ను మార్చటానికి వచ్చింది. దేవుని స్తోత్రం. శ్రమ మనోళ్ళు ఏం ఏడుపు తెలుసా? దేవుణ్ణి నమ్మకముందు ఇదే శ్రమ, నమ్మిన తర్వాత ఇదే. ఆ శ్రమ వేరు, ఈ శ్రమ వేరు. ఆ రుబ్బుడి వేరు, ఈ రుబ్బుడి వేరు. అప్పుడేమో నువ్వు సాతాను దొరికావు, సాతాను కనికరం లేకుండా కొట్టాడు నిన్ను. ఇప్పుడు ఒక్కొక్క శ్రమ నీకు ఒక రూపాన్ని తీసుకొస్తుంది. మాట వినండి, ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతున్నప్పుడు ఎన్ని దెబ్బలు ఎత్తాడు? లెక్కలేని దెబ్బలు ఎత్తాడు. మన పరంజ్యోతి గారు బాగా తెలుసు. ఈ స్లాబ్ను పగలగొట్టమంటే ఎవరన్నా చెప్పానుకో, ఏమండి 1000 దెబ్బలే 1000 స్లాబ్ పగలాలి అంటే అవుద్దా? అవదు. ఆయనకి ఇష్టం వచ్చిన దెబ్బలేస్తాడు, అది పగిలిన దాకా. శిల్పి కూడా తనకిష్టం వచ్చిన దెబ్బలు వేస్తాడు, కొడతాడు. కొట్టిన ఒక రూపం వచ్చిన తర్వాత, బాగినండి, ఒక రూపం వచ్చిన తర్వాత శిల్పి ఇంకొక దెబ్బ వేయటానికి ఇష్టపడడు. ఎందుకని? ఎందుకు ఇష్టపడ్డు? ఒకవేళ వేస్తే ఏమవుద్ది? వచ్చిన రూపం అంతా పాయే, మొత్తం పోద్ది. అందుకని ఇప్పుడు ఈ షేపులో తల షేపు అనుకోండి, ఏదో వేద్దామని ఒక దెబ్బేసి అనుకో, ఈ తల ఇట్లుండదు, ఇంకటి మారిద్ది. కాబట్టి దేవుడు ఎందుకు నీకు శ్రమ ఇస్తాడంటే
నీకు ఒక రూపం రావాలని శ్రమిస్తాడు. నువ్వు ఒక షేపులోకి వచ్చావనుకో, మారావనుకో, ఇంకా మళ్ళా దెబ్బేయడు, నీకు కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమలు బాధలు, అందుకే నువ్వు మహిమపరచాలంటే నీ ఇంటిలో శ్రమ ఉండాలి. నువ్వు మారాలి అంటే నీ ఇంట్లో శ్రమ ఉండాలి. నువ్వు పశ్చాత్తాపం రావాలంటే నీ ఇంట్లో శ్రమ ఉండాలి. ఆ శ్రమ కూడా క్రీస్తునందున్న శ్రమ. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ ఉంటేనే నీకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును కాక. అమ్మ 12 వచనం. ఈ 2 మాటలు ఉదయం నేను నేర్చుకున్నాను. ఈ 2 మాటలు అమ్మ 2 తిమోతి ఇందా చదివిన మా అదే లైన్లో ఉంటుందమ్మాయి. అబ్బా, ఈ శ్రమలను, ఈ మాట వినండి బాగా విజయ్, ఈ శ్రమలను నేను ఎందుకు అక్కడ అంటాడు, అబ్బాబ్బాబ్బాబ్బా, నేను నమ్మిన వాని ఎరుగుదును, సిగ్గుపడను. అమ్మ దాంట్లోనే 12వ వచనంలోనే సహించిన వారమైతి మానుడు చూడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవునికి స్తోత్రం. మేము సహించలేకపోతున్నాం అన్నుడు చేతులు ఎత్తండి. ఏదైనా కావచ్చు. ఇంట్లో గొడవలు, మా ఆయన పూడు, మా ఆవిడ పూడు, ఈ పిల్లల గొడవ, ఒంట్లో బాధ, ఇంట్లో బాధ, డబ్బుల బాధ, సహించలేకపోతాం. పోతే పాయా అనుకున్న చేతులు ఎత్తండి. మీ కష్టాలు రాలేదా? విజయ్ నాకెళ్ళి ఏజ్ వస్తామన్నాడు. పైన అందమైన జంటగా కనబడతారు కానీ అంత ఉండదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి మీరు, ఆ ఫైటింగ్ వేరు. పైన మాత్రం ఇళ్ళని నడుపుతుంటే ఎంత బాగా నడుపుతున్నారు. ఏంటంట ఉంటే ఇట్లా ఉండాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళి చూడు, అర్థమవుతుంది నీకు. సహించిన వారమైతిమా నువ్వు అందుకే ఆగండి. ఇప్పుడు సహించలేకపోతున్న వాళ్ళు ఒకసారి చెప్పండి, చేతులు ఎత్తండి. సహించలేకపోతున్న వాళ్ళు చేతులు అంటారు. దేనికైనా చేతులు ఎత్తండి బాయ్. సహించలేకపోతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా ఆయన పొడు, మావిడ పొడు, ఇంట్లో పొడు, పిల్లల పొడు, డబ్బులు పొడు, ఎప్పుడు బాధలు పొడు, తట్టుకోలేకపోతున్నాం బాబు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు ఎవరిని అడగాలి తెలుసా? యేసు ప్రభుని అడగాలి. యేసయ్యా, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కొట్టుడయ్యా, కనికరం లేదు, నువ్వు ఎట్ట సహించావు? అర్థమైందా? ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, చొక్కా కూడా తీసేశారు, ఎండ బాధ, ఆ కొరడాతో కొడితేనంట. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం దగ్గర ఉన్న కొరడా ఎలాంటి కొరడా అంటే, ఇలా కొట్టంగానే కండ ఊడి వచ్చేదంట, ఎముకలు బయట కనబడేయంట. అలా ఆ దెబ్బలు ఎలా సహించావు? ముళ్ళ కిరీటం. ఇంకో మీకు చెప్పంటారా? శరీరం బాధే కాదు, మానసిక బాధ. దగ్గరకు వచ్చి థూ అని వస్తున్నారు వాళ్ళు, ముఖాన్ని వస్తున్నారు. ఇదో బాధ, ఆ బాధ, ఈ బాధ. ఇంకా కొంతమంది అంటున్నారు, నువ్వు దేవుడు పక్కనే ఉన్నాడు, ఎవరైనా దొంగ, ఈయన బాధ వేరు. ఈయనమన్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఇదో టైపు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, బయట కూడా ఉంటారు. నీవు దేవుడిని నమ్ముకుంటే ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ దయ్యం ఎందుకు వచ్చింది అంటే నీ యొక్క ప్రవర్తన బాగాలేక వచ్చింది దయ్యం. నువ్వు ఎక్కడ పోకూడదు అక్కడ పోయావు, అక్కడ వచ్చింది, పట్టుకొని వచ్చింది, నీ అంట వచ్చింది అది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు సిలువల దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అంటే హేళన చేసేవాళ్ళు, ముఖం మీద ఉమ్మి పూసేవాళ్ళు, పొడిచేవాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. అన్ని రకాల బాధలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్యని అడగండి, యేసయ్యా ఎట్ట తట్టుకున్నావయ్యా ఈ బాధలను? ఎట్ట తట్టుకున్నావు? పైగా పావు గంట కాదు, అర్ధగంట కాదు, 9 గంటల నుండి 3 గంటల వరకు ప్రాణం పోయిందాక వదిలిపెట్టలా ఈ పాపిష్టి జనం. అర్థమైందా?
ప్రాణం పోయిందాకా ప్రభుని వదిలిపెట్టాల. ఇప్పుడు మనం సహించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు కొన్ని సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక యవనస్తురాలు చెప్పిన సాక్ష్యం బాగా గుర్తు. ఒక తండ్రి ఉండేవాడు, తన తల్లినంటే ఏంటో పిలిచేవాడంట. తనకు ఎక్కడ కోసుకోవాలో ఒళ్ళు మొత్తం కోసేవాడంట తన భార్యకి. బ్లేడ్తో కోసుకునేవాడంట. ఈ కుమార్తె చూసేదంట. అతను కోసినంతసేపు మౌనంగా ఉండేదంట, ప్రభుని చూసుకునేదంట. ప్రభువా, సిలువ సహించేదంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయేవాడు. కోసుకున్న తర్వాత ఒళ్ళంతా కోసుకున్నాడు, ఎక్కడ కావాలో కోసేవాడంట. అదొక దయ్యం. తర్వాత ఆ కూతురు వచ్చి ఆ దూదితో మొత్తం తుడిచేదంట. అప్పుడు తల్లి చెప్పిందంట, అమ్మా, ఏదో ఒక రోజు రక్తం అంతా పోయి నేను ఒకరోజు చనిపోతాను, నువ్వు మాత్రం యేసు ప్రభుని వదిలిపెట్టద్దు. యేసు ప్రభు సాక్షిగా ఉండు. యేసయ్య రక్తం ఎలా చిందించాడో నేను కూడా రక్తం పోయిన తర్వాత చనిపోతాను అని చెప్పి సాక్ష్యం చెప్పిందంట. ఆ తల్లి చనిపోయింది. తన కుమార్తె సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్నాను. అయ్యో, ఇంకా హింసపడేవాళ్ళు, ఇంకా శ్రమ పడేవాళ్ళు, ఇంకా బాధపడేవాళ్ళు. ఇందాక వాళ్ళు చెప్పారు కదా, ఎంతవరకు సహించాలి? యేసయ్య ఎంతవరకు సహించాడు చెప్పండి. అంతే, మన టార్గెట్ అక్కడికి పోయిందాగే. నేను ఎన్నోసార్లు అనుకున్నా, ఏడ్చుకున్నా, ప్రభువా నా జీవితకాలంలో, ప్రభువా వాళ్ళనన్నా మార్చు, నన్నన్నా తీసుకుపో. ప్రభు అన్నాడు, హలో ఒక్క నిమిషం ఆగు, పట 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 కొట్టాడు. ఏంటి ప్రభువా, నేను తప్పు చెప్పానా? నిన్ను ఈ శ్రమల గుండా పంపిస్తుంది ఎందుకో? ఇంకా నా రూపం రావాలని. ఈ శ్రమలు తట్టుకో వచ్చేస్తావా? వద్దు చెప్పండి, వద్దు. నలిగిన దాకా, నేను ఇంకా నీ రూపం వచ్చిందాకా ఈ శ్రమల్లో గుండానే వెళ్ళాలి. సహించే ఓర్పు నాకు దయచేయమని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఎవరి ద్వారా కష్టం వచ్చినా శ్రమలో దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ మాట ఉంది, ఏమన్నాడు అక్కడ మాట? సహించిన వారమైతిమా, అబ్బాబాబా, ఆయనతో కూడా ఏలుదుము. తర్వాత అమ్మ 11 వచ్చిన చదువు, 11 వచ్చిన. చాలు, ఇక 2 మాటలు ఉన్నాయి. చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బతుకుతాం, సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. హలో వినండి, మీకు గుడ్ న్యూస్. సహించాలా అనుకుంటున్న వాళ్ళకి మీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? వాక్యం ద్వారా సహిస్తే నీవు ప్రభుతో కూడా ఏలుబడి చేస్తావు. సహిస్తే. ఒకవేళ చనిపోతే, ఏ విషయంలో? లోక పాప విషయంలో చనిపోతే, ఆత్మీయుడిగా నువ్వు బ్రతికుంటే అక్కడేముంది? చాలు, మనము చనిపోతే ఆయనతో కూడా బ్రతుకుతాము. ఆమె చెప్పండి. చాలు కృప. గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక బ్రతుకువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను చచ్చిపోయా, దేవుడే నాలో బతుకుతున్నాడు. అదే నీలో నన్ను మహింపరచుకొనేదని అంటే అదే. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు చావాలంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన చావాలి, పాత స్వభావం చావాలి, కోపపడే స్వభావం చావాలి. మీకు తెలుసా, ఈ మధ్య నేను కొన్ని కనుక్కున్నాను. భర్త భార్య మీద పళ్ళు నూరాలా, భార్య భర్త మీద పళ్ళు నూరాలా? భర్త భార్యని గద్దించాలా, భార్య భర్తను గద్దించాలా? ఈ మధ్య అక్కడక్కడ నేనేం చూస్తాను తెలుసా? భార్యని భర్తని. ఏ కాలం వచ్చింది?
జాగ్రత్త. అసలు నువ్వు ఒక మొండెము, భర్తేమో నీ తలకాయ పైన ఉండాలి. మొండెం పైకి వెళ్తే ఎట్టా? దేవుడు ఒక దెబ్బ కొడతాడు, నీ స్థానం నీకు వచ్చింది. భర్తని గుండీలు చింపేసేవాళ్ళు, ఇలా పట్టుకొని పిడుగుతులు పెట్టుకుని మొహం కొట్టేవాళ్ళు ఉన్నారు. మార్చుకోండి అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మార్చుకోండి. కోపపడద్దు, భర్త మీద కోపపడద్దు. అందుకే ఇక్కడ అంటాడు, ఇప్పుడు చదువుకున్న మాట ఏంటి? చనిపోయిన వారం అయితిమా. ఏం చావాలి? ఈ స్వభావం చావాలి. ఏది మీకు తెలుసా? భార్య బాధితులే కాదు, భర్త బాధితులే కాదు, భార్య బాధితులు కూడా చాలామంది ఉన్నారు బయట. ఆ రోజు అంటే చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో మా ఆయన కొట్టాడు అంటే మీ ఆయన కదా మా పో అనుకోండి. ఇప్పుడు మావిడ కొట్టింది పరిస్థితి వచ్చేసింది. ఏంది మీరు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, ఉంటారు. మీరు మామూలు కాదు. ఓకేనా? మార్చుకోండి. చనిపోయిన వారం అయితేమా, ఆయనతో కూడా బ్రతుకుతావు, ఆయనతో కూడా నువ్వు బతికితే ఆయనకు మహిమ తెస్తావు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? అందించిన తర్వాత ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారం అయితేమా, ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. దేవునికి మహిమ కలుగును కాక. అర్థమైందా? ఇంకా ఎక్కువ చెప్తే వాంతి అయిపోద్ది వాక్యం. ఓకేనా? చాలు. నీలో నన్ను మహిమపరచుకొనేదను అని చెప్పిన ప్రభు దేవునికి స్తోత్రం. అమ్మా 12వ వచనంలో ఒక మాటను చూడండి. అక్కడ దాంట్లోనే 3:12 చివరి మాట. అక్కడ 3:12 ఒక్క మాట ఉంది. చాలు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుక. అందరూ వినండి బాగా. హింసలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి కూడా వినండి. సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించు వారికి హింస పొందుదురు. వాము. సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళకంటే హింస తప్పదంట. ఈ హింస ఎందుకు సహించాలి? ఆయనతో కూడా ఏలాలి. ఈ భార్యాభర్తల బంధాలు ఎంతకాలం ఎప్పుడు ఊడిపోతాయో తెలీదు. కానీ ప్రభుతో మాత్రం శాశ్వతంగా ఉండాలంటే నువ్వు సహించు. భర్త ఇబ్బంది పెడుతున్నాడా? సహించు. చనిపోయేంత వరకు సహించు. భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందా? సహించు. నీ సంగతి దేవుడు చూసుకుంటాడని అప్పచెప్పి సహించు. చనిపోవటానికి తీర్మానం చేసుకోవద్దు. నన్ను తీసుకెళ్ళని అనవద్దు. ఒక్క రోజు రాబోతుంది, అందరూ దేవుని న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుంది. ఆయన ఎదుట నిలబడాల్సి వస్తుంది. దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఓ స్త్రీ, ఓ పురుషుడా, దేవుడు ఉన్నాడని భయపడు, ఆయనకు మహిమ తెచ్చుకో. ఒకవేళ నీ భర్త చనిపోయినా, నువ్వు గయ్యాళిగా నీ భర్త చచ్చిపోయింది నాకు వదిలిపెట్టలేదేమో, ప్రభువా నన్ను క్షమించు. ఇప్పుడు అడుగు. ఒకవేళ నీ భార్య చచ్చిపోయిందాక నువ్వు వదిలిపెట్టలేదేమో, నన్ను క్షమించడుగు. దేవుడు ఖచ్చితంగా నీలో ఆయన మహిమ పొందుతాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? నీలో ఆయన మహిమ పొందాలంటే నిన్ను పిలిచాడు, అందుకే పిలిచాడు. నీలో ఆయన మహిమ పొందాలంటే నీకు శ్రమలకు అనుమతి ఇచ్చాడు. నీలో ఆయన మహిమ పొందాలి అంటే నువ్వు సహించాలి. నీలో ఆయన మహిమ పొందాలంటే పాత స్వభావం చచ్చిపోవాలి. ఈమె మారింది నిజంగా అని ప్రజలు అందరూ గాక. యేసయ్య రక్తం మీ మీద, మీ కుటుంబాల మీద ఉండును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. అమ్మా, పరలోకానికి చేరేది ఎవరో తెలుసా? నీతిమంతులే, పరిశుద్ధులే. ఈ అల్పమైన జీవితంలో మార్చుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఒక మాట సామెతల గ్రంథంలో నేను ఒక మాట చదివాను ఉదయం. సామెతల గ్రంథంలో ఒక మాట ఏముందంటే, మూర్ఖుడంత తొందరగా మారతాడంట, కానీ ఆతృతపడే వ్యక్తి మారడంట. కాబట్టి మీరు సెర్చ్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
దేహేషణమామామామ. ఆ మాట ఎక్కడుందంటే 29 అధ్యాయము, సామెతల గ్రంథం 29 అధ్యాయము 20 వచనంలో ఉంది. మీరు తర్వాత చదువుకోండి. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ ఏముందంటే, ఆతృతపడి మాట్లాడు వాణి చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. కానీ తొందరపడి నోరు పారేసే వాళ్ళంట మారంట. మూర్ఖుడన్న మారతాడు కానీ తొందరపడి నోరు పారేసేవాళ్ళు. ఆతృత, కంటి ముందు భర్త, లేకపోతే మామ, పెద్దోళ్ళ, బావగారా, సేవకుడా అర్థం కాదు. యేసు ప్రభు వచ్చిన అలాంటి వాళ్ళకి అర్థం కాదు. వినండి, మార్చుకోండి. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. అయ్యా, గొప్పవాడవు నా నాయనా. మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో మాట్లాడారయ్యా. పశ్చాత్తాపడుతున్న వారు, అయ్యా, ఈ పాపం నుండి విడిపించయ్యా, నాలో మహిమ పొందండి, నాలోకి రండి అని ఏ గుండె అయ్యా ఏడుస్తుందో, ఔరియబా సరబా షగరబా బాబా, ప్రజలు మార్పు చెందుతురుగాక, అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, నీ మహిమ కార్యము జరుగునుగాక. మీ కృపల భద్రపరచండి. ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని తండ్రి, ఈ చిన్న మంద మీకు మహిమ తెచ్చే మందగా వర్ధిల్లును గాక. ఈ కుటుంబాలన్నీ మీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉండును గాక. నా మాట, నా చూపు, మా ఆలోచన, మా నడక, మా పడక మీకే మహిమ తీసుకురావాలి. అన్యజనుల ఆలోచన ప్రకారము కాక మీ వాక్య ఆలోచన ప్రకారం మేము బ్రతుకుదుము గాక. మీ మహిమ కొరకు వాడబడుదుము గాక. మమ్మల్ని దీవిస్తున్నందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. వాక్యం విన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. చాలా శ్రద్ధగా విన్నారు. అనేకులు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికీ